మెగాస్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగస్విన్ తెరకెక్కించిన భారీ సినిమా కల్కి 2898 AD. ఈ మూవీలో ప్రభాస్ సహా కమల్, అమితాబ్ లాంటి దిగ్గజాలు నటించడంతో ఇండియన్ సినిమా నుంచి మరో గ్రేట్ సినిమాగా నిలిచింది. 1100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి భారీ హిట్ గా నిలిచింది. పార్ట్ 1లో ఉన్న ఎన్నో ప్రశ్నలకి పార్ట్ 2లో సమాధానాలు దొరుకుతాయని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిర్మాత అశ్విని దత్ కూడా పార్ట్ 2 షూటింగ్ కొంత భాగమైంది. 2025లో మిగిలిన షూటింగ్ పూర్తి చేస్తామని తెలిపారు. అయితే ఇలాంటి టైంలో సెకండ్ పార్ట్ షూటింగ్ ఇప్పట్లో మొదలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. కల్కి 2లో వచ్చే ఏడాది జూన్, జులై కల్లా రిలీజ్ అయిపోతుందంటూ ఈ మధ్య ప్రకటించేశారు నిర్మాత అశ్విని దత్. అదే టైంలో దర్శకుడు నాగస్విన్ స్పందిస్తూ కల్కి 2 కోసం మరిన్ని ప్రపంచాలు సృష్టించబోతున్నామని, సినిమా ఎప్పటికీ పూర్తవుతుందనే విషయాన్ని అప్పుడే చెప్పలేమని క్లియర్గా చెప్పేశారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే అశ్విని దత్ నాగస్విన్ చెప్పిన గడువు కంటే కల్కి 2 ప్రాజెక్టు మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. కల్కి మూవీలో నటించిన దీపికా పదుకొన్ ప్రెగ్నెంట్ గా ఉన్నారు. సెప్టెంబర్లో ఆమె బిడ్డకు జన్మనివ్వబోతోంది. దీంతో కల్కి 2 షూటింగ్ కు ఎలాంటి ఇబ్బంది ఉండదని చాలా మంది అనుకోవచ్చు. కానీ అసలు చిక్కు ఇక్కడ వచ్చి పడింది. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కనీసం ఏడాది పాటు గ్యాప్ తీసుకొని తన బిడ్డకు సమయం కేటాయించాలని భావిస్తుందట దీపికా పదుకొన్. దీనికోసం ఆమె తనకెంతో ఇష్టమైన రోహిత్ శెట్టి ప్రాజెక్టును కూడా కాదనుకుంది. ఇదే క్రమంలో ఆమె ఓ పాపులర్ బాలీవుడ్ షో సీజన్ 3కి కూడా నో చెప్పిందట. ఇవన్నీ చూస్తుంటే ఆమె కల్కి 2 షూటింగ్ కి కూడా దూరం అయ్యేలా ఉంది. సంక్రాంతి తర్వాత కల్కి 2ని సెట్స్ పైకి తీసుకురావాలని మూవీ యూనిట్ భావిస్తుంది. కానీ సినిమా కథ మొత్తం దీపికా పాత్ర చుట్టూనే తిరుగుతోంది. ఆమె ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో అప్పుడే షూటింగ్ అని తెలుస్తోంది. దీంతో కల్కి 2 అనుకున్న దానికంటే ఆలస్యం అవుతుండటంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ఇక కల్కి 2 ఆలస్యం అవుతుండటంతో ఇప్పటికే ప్రభాస్ హను రాఘోపుడి సినిమా షూటింగ్ కి ఓకే చెప్పినట్లు సమాచారం.